Hello everyone, welcome to my judiciary. I'm going to explain UGC Net Entrance Solved paper 2023 and ఈ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ కాబట్టి మేము జస్ట్ క్వశ్చన్ విత్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అది కూడా మీకు ఒక రఫ్ ఐడియా రావాలి అన్నట్టు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే పర్పస్. ఇవి మేము ఎంట్రన్స్ రాస్తాం కదా, యూజీసీ నెట్ అనేసి. యూజీసీ నెట్ అంటే లా వాళ్ళు రాస్తారు, వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా రావచ్చు. కానీ పిహెచ్డి కోసం ఈ ఎంట్రన్స్ ఉంటుంది. అది డీటెయిల్గా వేరే వీడియోలో కూడా చేశాను. పర్పస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎంట్రీ, ఎంట్రన్స్ది. బట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ చూద్దాం వితౌట్ టైం వేస్ట్ చేయకుండా. ఇంకా ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్స్ నేను చెప్తాను. ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు పేపర్ని లేకపోతే వీడియోని మ్యూట్ పెట్టేసి మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఈ పేపర్స్ మోస్ట్లీ అటు ఇటు దొరకాయి, కానీ నేను అప్లోడ్ ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఆన్సర్స్ పెట్టండి. తర్వాత లాస్ట్కి అన్నీ ఒకసారి వీడియో రఫ్గా చూసేయండి, అక్కడ ఆన్సర్స్ మీకు కనిపిస్తాయి. రైట్ ఓ రాంగో అది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వరకు కూడా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. స్టార్ట్ చేద్దాం చదవడం. ఫస్ట్ క్వశ్చన్, యూజీసీ నెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది 2023ది రీఎగ్జామినేషన్ అయింది కదా, అది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, in which one of the following case it was held that preamble of the constitution emphasized the need to secure to all its citizens justice, liberty, equality and fraternity? ఏ కేసులో అన్నారు సెక్యూర్ అవ్వాలి సిటిజన్స్ది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ అనేసి. క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ ఏముంది చూద్దాం. ఎవరన్నారు ఇవి? కేశవ్ నంద భారతి వర్సెస్ స్టేట్స్ ఆఫ్ కేరళ. ఇది ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ కేస్, ఇది ల్యాండ్ మార్క్ కేస్. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బి ఇస్ ది ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ వన్ బి ఇస్ ది ఆన్సర్. ప్రియంబల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎంఫసైజ్ చేసింది నీడ్స్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఏమేం కావాలి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఇవి 4 ఎలిమెంట్స్ ఉండాలి అనేసి ఏ కేసులో చెప్పారు అంటే కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. బి. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సెకండ్ క్వశ్చన్, మ్యాచ్ ది లిస్ట్ 1 విత్ ది లిస్ట్ 2. మ్యాచ్ చేయాలి. ఎలా మ్యాచ్ చేద్దాం అది చూద్దాం. డెత్ కాస్డ్ బై ఏ చైల్డ్ ఆఫ్ 6 years. ఓకేనా? ఫస్ట్ ఈ డిస్క్రిప్షన్ ఉంది అది చూడాలి, సెంటెన్స్ అండ్ సెక్షన్స్ ఏం పడతాయో అవి చూడాలి. ఓకేనా? డెత్ కమిటెడ్ వితౌట్ ప్రీమెడియేషన్ ఇన్ ది సడన్ ఫైట్. ఇది జనరల్ మర్డర్ ఎక్సెప్షన్లో ఉంది, ఇది సడన్ ఫైట్ది. ఓకేనా? డెత్ ఆఫ్ ది ట్రెస్పాసర్ ఆఫ్ ది హౌస్ హూ వాజ్ ఎస్కేపింగ్ అంటే పారిపోవడం. డెత్ ఈజ్ కాస్డ్ ఇన్ ది సేఫ్ గార్డింగ్ ప్రాపర్టీ ఫ్రమ్ ది మిస్చీఫ్ బై ఫైర్. ఆప్షన్ వచ్చేసరికి దీనికి ఎలా కనెక్ట్ చేయాలో అవి చెప్తున్నా. ఆన్సర్ వచ్చేసరికి దీనికి డి. ఫస్ట్ వన్ 3. ఓకేనా? ఫస్ట్ వన్ ఏముంది? డెత్ కాజెస్ బై ది చైల్డ్ ఆఫ్ 6 years. 6 years అంటే జనరల్ ఎక్సెప్షన్స్లో వచ్చింది. జనరల్ ఎక్సెప్షన్లో ఏముంది అంటే 7 years అంతా చైల్డ్ ఉంటే, 7 years కన్నా కింద చైల్డ్ ఉంటే ఆయనకి నో అఫెన్స్ అని చెప్పాం. ఇక్కడ జనరల్ ఎక్సెప్షన్స్లో సెక్షన్ ఎంత?
సెక్షన్ 82. ఓకేనా, 82లో 7 ఇయర్స్లో ఉంది ఐపీసీ చదివితే. మరి బిఎన్ఎస్లో ఎక్కడుంది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఫస్ట్ వన్ 3 వచ్చేసింది ఆన్సర్. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. డెత్ కమిటెడ్ వితౌట్ ప్రీ మీడియేషన్ ఇన్ ది ఏ సడన్ ఫైట్. ఇప్పుడే అన్నాను ఇది మర్డర్ది ఎక్సెప్షన్లో ఉంది అనేసి. ఇక్కడ ఉంది చూడండి, సెక్షన్ 300 ఎక్సెప్షన్ 4లో. ఓకేనా, తర్వాత C1 డెత్ ఆఫ్ ఎ ట్రెస్పాసర్ ఆఫ్ ది హౌస్ హూ వాజ్ ఎస్కేప్ అయిన డెత్ అయితే అది ఎందులో పడుతుంది అంటే అది ఎక్సెప్షన్ 2 టు ది సెక్షన్ 300. డెత్ ఈజ్ ఎ కాజ్డ్ ఇన్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఫ్రమ్ ది మిస్చీఫ్ బై ది ఫైర్. అయితే మిస్చీఫ్ ఆఫ్ ఫైర్ అంటే ఎక్కడ వచ్చేసింది, రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో ఇల్లుస్ట్రేషన్లో ఉంది ఆన్సర్. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్. ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో ఏదైనా 2 అయినా ఆన్సర్స్ వచ్చినాయి అనుకోండి, ఏదైనా ఒకటి కూడా తెలిస్తే మేము ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలిమినేట్ ఎలా చేస్తారు, ఆ ఆన్సర్ ఎందులో ఉంది అనేసి ఒకసారి చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వన్ 3 అని చెప్పుకున్నాం, నో అఫెన్స్. ఒకవేళ చైల్డ్ డెత్ కమిట్ చేస్తే అది ఎక్కడుంది, ఫస్ట్ వన్ 3 అయితే లేదు. ఫస్ట్ వన్ 3 అనేసి చూడాలి. ఫస్ట్ వన్ 3లో ఎక్కడెక్కడుంది, సెకండ్ క్వశ్చన్ 2లో ఉంది, A3 ఉంది, ఇక్కడ 4లో ఉంది A4 అనేసి, A3 అనేసి. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయాలి. 2 and 4కి అబ్జర్వ్ చేయాలి. 2 and 4కి అబ్జర్వ్ చేస్తే ఏం దొరుకుతుంది అంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ తెలియదు అంటే, తెలిస్తే మీరు పెట్టచ్చు ఈజీగా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ డిఫైన్డ్ అండర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2002? ఏ వర్డ్స్ని డిఫైన్ చేశారు, ఏ టర్మ్స్ని డిఫైన్ చేశారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో అనేసి అర్థం. ఓకేనా, క్వశ్చన్ ఏమేం వర్డ్స్ని డిఫైన్ చేశారు, కంప్యూటర్ నెట్వర్క్ని కూడా డిఫైన్ చేశారు. ఇవి ఎక్కడ చూస్తారు అంటే మీరు సెక్షన్ 2లో చదివితే అక్కడ డెఫినేషన్స్లో ఏమేం డిఫైన్ అయ్యి ఉంది అంటే మీకు తెలుస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది, సెక్యూర్ సిస్టమ్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఇవి అన్నీ డిఫైన్డ్ అయ్యి ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు 2 ABCD ఓన్లీ. ఆన్లైన్ లేదు, అయితే ABCD ఉంది. ఆన్సర్ ఈస్ 2. థర్డ్ వన్ ఆన్సర్ ఈస్ 2. ఫోర్త్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఒఫెన్స్ అగైన్స్ట్ ది పబ్లిక్ ట్రాంక్వాలిటీ యాజ్ పర్ ది ఇండియన్ పీనల్ కోడ్ 1860? ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్తో పాటు బిఎన్ఎస్ కూడా ఉంటుంది. ఓకేనా, సిలబస్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయో. ఒకవేళ బిఎన్ఎస్ ఉంటే కూడా అది మేము ఎక్కడ ట్రాంక్వాలిటీ సెక్షన్స్ ఏంటి, అవి ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ వన్ కౌంటర్ ఫీటింగ్ కాయిన్. ఓకేనా, ఏం వస్తుంది అన్నారు, రైటింగ్ ఉంది, సెడిషన్ ఉంది, ఎఫ్రే ఉంది, అన్లాఫుల్ ఒఫెన్స్ ఉంది. రైటింగ్, ఎఫ్రేలో టూ పీపుల్స్ ఫైట్ చేసుకుంటారు. పబ్లిక్ ట్రాంక్వాలిటీ అంటే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ సెక్షన్ ఏంటంటే సెడిషన్ కాదు, రైటింగ్. సెడిషన్లో ఏమంటే ఒక పర్సన్ ఎగెనెస్ట్ ది గవర్నమెంట్ చేస్తే అది సెడిషన్ అవుతుంది. అన్లాఫుల్ అసెంబ్లీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అక్కడ అటాక్ చేయడం, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉండి ఫైట్ చేయడం, అలా అన్లాఫుల్ క్రియేట్ చేయడం, ఫోర్స్ అవి అది అవుతుంది. కాబట్టి కౌంటర్ ఫీటింగ్ కూడా లేదు. కౌంటర్ ఫీటింగ్ అంటే ఏదైనా కాయిన్స్ అయినా, మనీ అయినా అచ్చు అలానే ప్రిపేర్ చేయడం,
కాపీ లేక. ఓకేనా, దానికి కౌంటర్ ఫీటింగ్ అంటారు. కాయిన్స్ ఉన్నాయి, డూప్లికేట్ కాయిన్స్ ప్రిపేర్ చేయాలి, దానికి కౌంటర్ ఫీటింగ్ కాయిన్స్ అంటారు. ఓకేనా, ఇవి వచ్చేసరికి మనకు ఆన్సర్ చూస్తే ఏమేమి ఉన్నాయో అవి చూడాలి. ఫస్ట్ కౌంటర్ ఫీటింగ్ అయితే అసలే ఉండదు. మేము పబ్లిక్ ట్రాంక్విలిటీ చాప్టర్ చదివితే ఆ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి చెప్పండి, ఒకవేళ తెలియదు అంటే. అన్లాఫుల్ అసెంబ్లీ ఉంటుంది ఫస్ట్, 141లో అన్లాఫుల్ అసెంబ్లీ ఉంటుంది. ఓకేనా, మరి సెడిషన్ వచ్చేసరికి 124A ఉంటుంది సెడిషన్. అన్లాఫుల్ అసెంబ్లీ అయితే వచ్చేసింది ఆన్సర్ ఒకటి. మరి ఎఫ్రే కూడా ఉంది కదా, ఎఫ్రే ఉందా? 2 or more పీపుల్స్ అన్నాను కదా, అయితే ట్రాంక్వాలిటీలో రాదు, అయితే రైటింగ్ ఉంది. అన్లాఫుల్ అసెంబ్లీ వచ్చేసింది, రైటింగ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకొకటి చూడండి, ఎఫ్రే వస్తుందా? ఆ చాప్టర్లో ఎఫ్రే కూడా ఉందా? ఇక సీరియస్తోని చూసుకొని రండి. కౌంటర్ ఫిట్టింగ్ కాయిన్స్ అయితే ఉండదు, ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఉంటుంది అది కౌంటర్ ఫిట్టింగ్ కాయిన్స్ని ప్రిపేర్ చేయడం. అన్లాఫుల్ అసెంబ్లీ ఉంది ఆన్సర్. సెడిషన్ లేదు, అది కూడా గవర్నమెంట్ది ఉంటుంది. BDE ఉండాలి దీనికి ఆన్సర్. అన్లాఫుల్ అసెంబ్లీ, రైటింగ్, ఎఫ్రే, ఈ 3 వస్తాయి అందులో. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 3 ఏమేమిలో ఉన్నాయి ఆప్షన్స్లో అని చూస్తే B ఉంది, D ఉంది, రైటింగ్, ఎఫ్రే కూడా ఉంది. ఇవి పబ్లిక్ ట్రాంక్వాలిటీలో వస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ 3, అన్లాఫుల్ అసెంబ్లీ, రైటింగ్ అండ్ ఎఫ్రే against the public tranquility అనేసి క్వశ్చన్. అరేంజ్ ది ఫాలోయింగ్ కన్వెన్షన్స్ ఇన్ ది క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ అడాప్షన్. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఎలా? క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఒక్క తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది అన్నట్టు. క్రోనలాజికల్ అంటే ఫస్ట్ ఏమొచ్చింది, తర్వాత ఏమొచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఇలా ఆర్డర్ లెక్క పెట్టాలి. ఓకేనా, ఇలా వస్తే ఫస్ట్ ఏమొచ్చింది, సెకండ్ ఏమొచ్చింది, ఇలా పెట్టాలి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే. కొందరికి అర్థం కాదు క్రోనలాజికల్ ఆర్డర్ అంటే. ఓకేనా, ఫస్ట్ ఏమొచ్చింది మాకు, కన్వెన్షన్ ఆఫ్ ఏ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ది ఎండేంజరింగ్ స్పీసీస్ ఆఫ్ ది వరల్డ్ వైల్డ్ ఫార్మ్ ఫౌనా అండ్ ఫ్లోరా వచ్చింది. ఫౌనా అండ్ ఫ్లోరాది ఫస్ట్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, వీనా కన్వెన్షన్ వచ్చింది. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్కి వీనా కన్వెన్షన్ వచ్చింది. ఓకేనా, బి. తర్వాత వచ్చేసరికి ద బాసెల్ కన్వెన్షన్ వచ్చింది. ఇయర్లో చూడాలి ఎలా ఏమొచ్చింది అనేసి. కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్స్ మేము ఎలా అయినా కవర్ చేసుకోవాలి. అయితే వీనా కన్వెన్షన్లో అయితే ఎందుకు వచ్చింది అంటే ఓజోన్ లేయర్కి ప్రొటెక్షన్ కోసం వచ్చింది. తర్వాత స్టాక్ హోల్స్ ఎందుకు వచ్చింది అన్నట్టు, అది ఎందుకు వచ్చింది, ఆ పర్పస్ మీకు తెలిసి ఉండాలి ఈ కన్వెన్షన్స్లో గురించి. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 5th వన్ది ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ బి, CADA, DB, CADB. నేను దీనికి అండర్లైన్ ఎందుకు చేయట్లేదు అంటే, మీరు చదివినప్పుడు ఫోన్ సౌండ్ తక్కువ చేసి మరి మీరే కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఒకసారి నా వాయిస్ తీసేస్తే మళ్ళీ మీకు ఆన్సర్స్ కనిపిస్తాయి. వాట్ డస్ ది రేషియో డిసిడెండి generally implies? రేషియో డెసిడెండి జనరలీ ఇంప్లాయిస్. రేషియో డెసిడెండి అంటే మీనింగ్ ఏంటి అన్నట్టు ఇక్కడ అర్థం. ఓకేనా, ఏంటి రీజన్ ఫర్ డిసిజన్ ఎలోన్,
Hmm? Principle laid down in the case alone. Answer is both A and B. Sixth one is A and B. 1 and B. Both 1 and B. Reason for a decision alone and principles laid down in the case alone. Seventh one చూద్దాం. Which one of the following is not a part of a international bill of right? ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్లో ఏం లేదు ఈ పార్ట్స్లో అనేసి చెప్తున్నారు. మెగ్నా కార్టా 1215, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఏ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1966, కన్వెన్షన్ ఆఫ్ ఏ రైట్స్ of the child 1989. Choose the correct answer for the options given below. Okay, not part of a international parts ది లేవు అనేసి ఆన్సర్. ఇక్కడ ఏం లేవు ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్స్లో ఈ డిక్లరేషన్ ఇవి రైట్స్ ఉన్నాయి కదా అది ఏం రావు. ఓకేనా. మెగ్నా కార్టా రాదు ఫస్ట్ వన్, అండ్ ఆన్సర్ డి కూడా రాదు ఇందులో. కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ చైల్డ్ 1989ది. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఏ అండ్ డి ఓన్లీ, నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్. మెగ్నా కార్టా ఈజ్ ఎ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రైట్ అండ్ ది కన్వెన్షన్ ఆఫ్ ఎ రైట్స్ ఆఫ్ ది చైల్డ్. Eighth question. Which section of Biological Diversity Act 2002 mandates approval of the National Biodiversity Authority BNA NBA before applying for any intellectual property right in a foreign countries? ఓకేనా. సెక్షన్ బయోడైవర్సిటీ యాక్ట్ చదివితే ఆ సెక్షన్ ఎక్కడ కవర్ ఉంది అనేసి మనకు తెలుస్తుంది. విచ్ సెక్షన్ ఆఫ్ ఏ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ది బయోడైవర్సిటీ యాక్ట్ చదివితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ ఆన్సర్ వచ్చేసరికి సెక్షన్ 6 ఆఫ్ ఏ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ మ్యాండేటెడ్ ది అప్రూవల్ ఆఫ్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీస్. సెక్షన్ 6. ఓకే. 9th క్వశ్చన్ చూద్దాం. లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2ని మ్యాచ్ చేద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడు వచ్చింది? తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ NCW, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ NGT, నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్ క్యాస్ట్ NCSC ఎప్పుడు వచ్చింది? ఇది ఏ యాక్ట్స్ది ఇయర్ ఎప్పుడు వచ్చింది అది. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ కమిషన్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసరికి 1993లో వచ్చింది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ నేషనల్ కమిషన్ ఫర్ ది విమెన్ ఎప్పుడు వచ్చింది అంటే 1992లో వచ్చింది. అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే 2004లో వచ్చింది. ఓకే. 2004లో నేషనల్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్ వచ్చింది. 2010లో వచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010. First one, National Commission for Backward Classes 1993, National Commission for the Women 1992, National Green Tribunals 2010, National Commission for the Scheduled Caste 2004. Answer is A. Independent directors may be
పేడ్ రీమ్యూనరేషన్స్ బై ది వే ఆఫ్ ఎలా ఇస్తారు సిట్టింగ్ ఫీస్ అండ్ profit related the commission approved by the board members. Answer is C. టైం వేస్ట్ చేయకుండా కొంచెం తొందర చేద్దాం ఎందుకంటే ఇంకా 90 క్వశ్చన్స్ ఉన్నాయి చాలా టైం తీసుకుంటాయి కాబట్టి arrange the following reasonable restrictions provided for the freedom of speech and the expression in article 19(2) of the constitution in their chronological order. దీనికి కూడా క్రోనలాజికల్ ఆర్డర్గా మేము ఫిట్ చేయాలి ఏం తర్వాత ఏం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఇందులో ఓకేనా ఫస్ట్ వచ్చింది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ ఫస్ట్ వన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది ఫారెన్ స్టేట్ ఇలా చేయొద్దు ఫస్ట్ సెక్యూరిటీ ఆఫ్ ఏ స్టేట్ ఉండదు ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ది ఫారెన్ స్టేట్ ఉండదు తర్వాత పబ్లిక్ ఆర్డర్స్ని అగెన్స్ట్ ఉండొద్దు అండ్ కంటెంప్ట్ ఆఫ్ అ కోర్ట్ కూడా చేయొద్దు అండ్ ఇన్సిట్మెంట్ టు అన్ ఆఫెన్స్ కూడా చేయొద్దు ఆన్సర్ వచ్చేసరికి మాకు 2 DECAB Digital signature certificate issued by certifying authority can be revoked. ఎలా రివోక్డ్ అవుతుంది ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఇవి మీరు సెక్షన్స్ 65A 65B చదివితే ఆన్సర్ మీకు దొరుకుతుంది యాజ్ పర్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంది ఈ ఆన్సర్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ గురించి ఓకేనా ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్ నుంచి గుర్తుకొచ్చింది ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి బికాజ్ వేరే క్వశ్చన్స్ పేపర్ కూడా మేము ఇలానే డిస్కస్ చేద్దాం ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒక 5 to 10 చేసి తర్వాత టాపిక్ వైజ్గా క్లాసెస్ తీసుకుంటాను 13 క్వశ్చన్కి రండి according to BA section 20 of a Green Tribunals Act 2010 what are the principles that should be applied by the NGT while passing the order and the decision answer is principle of a sustainable development ఉంది ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఉంది ప్రికాషనరీ ప్రిన్సిపల్ కూడా ఉంది అందులో కాబట్టి అండ్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ కూడా ఉంది కాబట్టి 1ABC ఈజ్ ది ఆన్సర్ అది ఎందులో ఉంది 3లో ఉంది కానీ 4th D1 ఈజ్ లేదు ఆన్సర్లో ఓకేనా సెక్షన్ 20లో గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్స్లో అది కవర్ చేయదు ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్ లయబిలిటీ గురించి మాట్లాడలేదు సెక్షన్ 20 ఆఫ్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ఓకేనా arrange the following as per the procedure of a constitutional amendment in the United States of America ప్రొసీజర్ మనము అమెండ్మెంట్గా ఇప్పుడు ఎలా క్రోనలాజికల్ మేము ఎలా అరేంజ్ చేసామో ఇక్కడ అమెండ్మెంట్స్ని అరేంజ్ చేయాలి ఏ అమెండ్మెంట్స్ తర్వాత ఏం వచ్చిందో ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తే ఆన్సర్ ఈజ్ సీరియల్గానే ఉంటుంది ABCDE అనేసి ఇక్కడ ఆన్సర్ ఈజ్ ABCDE
ప్రపోజల్ బై ది ఏ కాంగ్రెస్ ఆర్ కన్వెన్షన్ ఆఫ్ ది స్టేట్ రైట్ ఉంది. ఫస్ట్ అరేంజ్ చేసేది అదే. ప్రపోజల్ బై ఏ కాంగ్రెస్ ఆర్ కన్వెన్షన్ ఆఫ్ ది స్టేట్, గవర్నర్ ఆఫ్ ది స్టేట్ సబ్మిటింగ్ ది ప్రపోజల్ అమెండ్మెంట్ టు ది స్టేట్స్ లెజిస్లేషన్ ఫర్ కన్సిడరేషన్. తర్వాత ratification of the state, governor intimating congress about the state decision and getting a ratification by 2/3 states. ఆన్సర్ ఇలానే ప్రొసీజర్ ఉంది, ఇలానే అరేంజ్ చేసి ఉంది కాబట్టి మేము ఏబిసిడి అనేసి ఆన్సర్ ఈజ్ 1 ABCDE. 14th one ABCDE. 15th question. As per the Article 324 of the Constitution of India, any other election commissioner or a regional commissioner shall not be removed from office except on the recommendation of the. ఎవరు రికమెండ్ చేయాలి? 324 ఆర్టికల్లో ఎవరు రికమెండ్ చేస్తారు? ఎలక్షన్ కమిషనర్ ఆర్ రీజనల్ కమిషనర్కి రిమూవ్ చేయడానికి. ఓకే, ఎవరు చేస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పని అది రిమూవ్ చేయడానికి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి వచ్చింది. అది కూడా ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి కదా మనకు 9, 10, 20, 21, 22 ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏ యాక్ట్ నుంచి కూడా ఫస్టే చదువుకొని పోండి. ఎందుకంటే స్టార్టింగ్ ది క్వశ్చన్స్ స్టార్టింగ్ సెక్షన్స్ మనకు చాలా రిపీట్ అవుతాయి కాబట్టి. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఇండియాలో డ్రా చేస్తారు. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ డ్రాన్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా, ఇది రైట్ ఉంది. ఇన్స్ట్రుమెంట్ మేడ్ అండ్ పేయబుల్ ఇన్ ఇండియా, ఇది కూడా రైట్ ఉంది. ఇన్స్ట్రుమెంట్ డ్రాన్ అప్ ఎనీ పర్సన్ రిసైడింగ్ ఇన్ ఇండియా, ఇది కూడా రైట్ ఉంది. ఇన్స్ట్రుమెంట్ దాట్ ఈజ్ పాస్డ్ బై ది ఇండియన్ పార్లమెంట్, ఇది కూడా రైట్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 ABC ఆన్సర్. ఓకేనా? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండిషన్ for determining the capacity of the male Hindu to adopt. మేల్ హిందూ అడాప్ట్ చేయడానికి కండిషన్స్లో రాదు అనేసి. ఓకేనా? కన్సెంట్ ఆఫ్ ది వైఫ్ అండర్ ది సర్టెన్ సర్కమ్స్టెన్సెస్, ఒకవేళ ఆ పర్సన్ మ్యారీడ్ ఉంటే కన్సెంట్ తీసుకోవాలి. మేజర్ ఉండాలి ఆ పర్సన్, అండ్ సౌండ్నెస్ ఆఫ్ ది మైండ్ కూడా ఉండాలి. మస్ట్ బీ నెసెసర్లీ మ్యారీడే ఉండాలి అనేసి ఇక్కడ ప్రొవిజన్ లేదు. ఈ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటైన్ గార్డియన్ యాక్ట్ నుంచి వచ్చింది. మ్యాచ్ ది లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. మ్యాచ్ చేయాలి మళ్ళీ టైటిల్ ఆఫ్ ది బుక్స్ అండ్ ఆథర్స్ని. ఏ టైటిల్ ఎవరిది, బుక్స్ ఆథర్ ఎవరు అనేసి. ఓకేనా? మీరు ఇలాంటి బుక్స్ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి, ఏ బుక్ ఎవరు రాశారు అన్నట్టు. టైటిల్ అండ్ బుక్. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఇన్ ఏ నట్షెల్, ఎవరు రాశారు ఆ బుక్? థామస్ రాశారు ఆ బుక్. ఓకేనా? law among the nations and introductions to be a public international law, అది రాసింది JL Tilby అండ్ JV గ్లహాన్. ఈ 2 ఆన్సర్సే మాకు తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ 2 ఆప్షన్స్ ఎక్కడో ఉన్నాయి, అవి సెర్చ్ చేసుకోవాలి. ఆ సెర్చ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఉంది. ఓకే, ఆన్సర్ ఈజ్ 2 A 3
థామస్. ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఈజ్ నచ్చల్ తీసింది వాళ్ళు ఎవరు అంటే థామస్. లా లా ఎమంగ్ ది నేషన్స్ తీసినది టులిప్ అండ్ జీవి గ్లహన్. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ ఏ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా తీసింది బ్రౌనిల్. అండ్ టెక్స్ట్ బుక్ ఆన్ ఇంటర్నేషనల్ లా తీసిన బుక్ ఎవరు అంటే మార్టిన్ డిక్సాన్. Option is 2 is right. Arrange the following legislations in the chronological order of their enactments. Enactmentలో ఏ యాక్ట్స్ ఎప్పుడు వచ్చింది? ఇండియన్ డైవోర్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? డిసల్యూషన్ ఆఫ్ ఏ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ వచ్చింది ఎప్పుడు వచ్చింది? అండ్ ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చేసరికి ఎప్పుడు వచ్చింది? ఓకేనా. 19th వన్ చూసేసరికి ఫస్ట్ వన్ క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పారు. అదే ఏంటంటే ఫస్ట్ ఏ యాక్ట్ ముందు వచ్చింది అనేసి ఇయర్. ఫస్ట్ వచ్చింది మనకు ఇండియన్ డైవోర్స్ యాక్ట్, తర్వాత వచ్చింది పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, తర్వాత వచ్చింది డిసల్యూషన్ ఆఫ్ ఏ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939లో, మరి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తర్వాత వచ్చింది. కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తే లేకపోతే క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ వచ్చింది ఏబిసిడి ఈజ్ ది ఆన్సర్. ఫస్ట్ ఇండియన్ డైవోర్స్ యాక్ట్ వచ్చింది, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వచ్చింది, డిసల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసరికి 2. ఆప్షన్ ఈజ్ 2 ABCD. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాచ్ ది లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. మళ్ళీ లిస్ట్ 1 లిస్ట్ 2ని మ్యాచ్ చేయాలి. ఓకేనా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ ఈ క్వశ్చన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ది నేమ్ ఆఫ్ కంట్రీస్. కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వచ్చేసరికి ఎక్కడి నుంచి తీసుకున్నాం మేము? డెన్మార్క్, భూటాన్, బెల్జియం. ఓకే, ఇక్కడ నుంచి కాన్స్టిట్యూషనల్ మోనార్కీ వచ్చింది. అలాంటి డ్యూయల్ ఫెడరలిజం వచ్చింది. ఓకేనా. 2లో వచ్చేసరికి మనకు ఎక్కడి నుంచి వచ్చింది? డ్యూయల్ ఫెడరలిజం వచ్చింది మనకు కెనడా అండ్ ఆస్ట్రేలియా నుంచి. ఓకేనా. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. పార్లమెంటరీ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది తీసుకుంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ది ఉంది ఇలాంటి. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఫస్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, డెన్మార్క్, భూటాన్, డివివి అలా గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ ఫెడరలిజం వచ్చేసరికి కెనడా, ఆస్ట్రేలియా అక్కడ ఉంది ఇలాంటి. ఓకేనా. ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అనేసి వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. పార్లమెంటరీ వచ్చేసరికి ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది, యూకేలో. Constitution of India confirms the original and exclusive jurisdiction on the Supreme Court in the case where there is a dispute.
between two or more states, dispute arising out of the any states, any trade are executed before or enactment of the constitution, between the union government and one or more state. ఇది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవి మీరే చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఏ ఉంది, సిడి, ఆప్షన్ ఈజ్ డి ఈజ్ రైట్. ఏసిడి, ఏ between a two or more state, C between a union government and one or more state, and between union government and the any state on the one side and one or more state on the others. IPR treaties and agreements గురించి లిస్ట్ 1లో ఉంది. దానికి కరస్పాండింగ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏంటి అవి మేము క్రాస్ చేసి ఆన్సర్ చెప్పాలి. స్టీపర్స్ అగ్రిమెంట్ వచ్చేసరికి ఎక్కడ వచ్చింది, అది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్లో. నైస్ అగ్రిమెంట్ వచ్చేసరికి మనకు నో, ఫస్ట్ వన్ స్టేబర్ అగ్రిమెంట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ పేటెంట్ క్లాసిఫికేషన్లో, మరి నైస్ అగ్రిమెంట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్లో. మరి బీజింగ్ ట్రీటీస్ ఎప్పుడు వచ్చింది అంటే దేనికి రిలేటెడ్ ఉంది అంటే ఆడియో విజువల్ పర్ఫార్మెన్స్. తర్వాత సింగపూర్ ట్రీటీ, సింగపూర్ ట్రీటీ వచ్చేసరికి డి ఈజ్ ట్రేడ్ మార్క్ గురించి మాట్లాడుతుంది. ఈ ట్రీటీస్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకుంటే మనకు రఫ్గా ఐడియా వస్తాయి ఏ ట్రీటీస్లో ఏముంది అన్నట్టు. ఆప్షన్ ఈజ్ డి, ఫస్ట్ 1 3 4 2 1. Nuisance is interference with the person's right related to use and enjoyment of land. Answer is 3, use and enjoyment of land. Match the list 1 and the list 2. కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్కి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అది తెలుసుకోవాలి, ఓకేనా. దేనికి ఎన్జి దస్తానే వర్సెస్ దస్తానే అండ్ వర్సెస్ దస్తానే ఎందుకు వచ్చిందంటే ఈ కేసు క్రూయాలిటీకి వచ్చింది, ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ ఫోర్త్, ఏ ఈజ్ ఫోర్త్. కోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్, లజ్జాదేవి వర్సెస్ స్టేట్ 2012. ఈ కేసు ఎందుకు వచ్చింది, ఏం గురించి మాట్లాడుతుంది, ఓకేనా. Prohibition of Child Marriage Act will prevail over the personal law. లజ్జాదేవి వర్సెస్ స్టేట్ అనేసి కేసు ఎందుకు వచ్చిందంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ కోసం వచ్చింది. ప్రివేల్ ఆఫ్ ఓవర్ ది పర్సనల్ లా. ప్రివేల్ అంటే ఒక యాక్ట్ ఉంది, ఒక లా ఉంది, ఒక లా ఉన్న తర్వాత ఈ యాక్ట్ని గొప్పగా ఎక్స్ప్రెస్ చేయాలి, అయితే చెప్పాలి ఈ యాక్ట్ అనేసి, ఓకే. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, కోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్, లజ్జాదేవి వర్సెస్ స్టేట్. మరి వచ్చేసరికి సి, సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ 1984. ఎందుకు వచ్చింది ఇది, ఈజ్ నాట్ ఎ బార్ టు ఫైల్ ది పిటిషన్ అండర్ ది 13A ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. దానికోసం వచ్చిందా. సి, సెక్షన్ 23 clause 1 ఈజ్ నాట్ ఎ బార్ టు ఫైల్. సెక్షన్ 23
సబ్సెక్షన్ 1 ఈజ్ నాట్ బార్ వచ్చేది కేస్ ఫైల్ చేయడానికి సెక్షన్ 3(1)(a)లో. ఓకే, సెక్షన్ 13(1) సబ్సెక్షన్ 1(a)లో ఏం స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంది నాకు కామెంట్లో చెప్పండి. బిపిన్ చంద్ర వర్సెస్ ప్రభావతి 1957. ఈ కేసు ఎందుకు వచ్చింది? ఈ కేసు వచ్చింది డిసోషన్ గురించి. డిసోషన్ యాజ్ ది గ్రౌండ్స్ ఆఫ్ డైవోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బిపిన్ చంద్ర వర్సెస్ ప్రభావతి. డిసోషన్ పీరియడ్ ఎంత ఉంటుంది నాకు కామెంట్లో చెప్పండి. డిసోషన్ ఏంటి అంటే అది చెప్తాను. డిసోషన్ కాన్సెప్ట్ ఏంటంటే హస్బెండ్ అయినా లేదా వైఫ్ స్పౌస్ అనుకోండి, మీ స్పౌస్ మీ దగ్గర లేదు, పీరియడ్ ఎంత ఉండాలి మీరు మెన్షన్ చేయండి. చాలా డేస్ నుంచి మీకు వదిలేసిపోయింది వితౌట్ రీజనబుల్ ఎక్స్క్యూజ్. అక్కడ ఏం ఎక్స్క్యూజ్ లేదు, ఎందుకు వదిలేస్తుంది అక్కడ ఏం ఎక్స్క్యూజ్ లేదు, కానీ వదిలేసి వెళ్ళింది. అక్కడ చాలా రోజుల నుంచి దూరంగా ఉంటుంది. దూరంగా ఉండాలి అంటే కనిపించకుండా కాదు, అయితే ఎన్ని మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, అవి ఫుల్ఫిల్ చేయకుండా దూరంగా ఉండాలి మీ పార్ట్నర్తోని. దానికి డిసోషన్ అంటారు. ఓకేనా? ఇవి కూడా ఒక గ్రౌండ్ అనేసి చెప్పింది బిపిన్ చంద్ర వర్సెస్ ప్రభావతి కేసులో. The following arrange the following steps as per the law making process of UK Parliament 25. The answers is A. First and second reading, first one. D. Committee stage, మరి రిపోర్ట్ స్టేజ్ చేయాలి, తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ అమెండ్మెంట్ చేయాలి, తర్వాత వచ్చేసరికి రాయల్ అసెన్సీ ఇవ్వాలి. ఆన్సర్ ఈజ్ బి, ADECB. 25th is 3. As per a person can be punished for an offense under the section 369 of IPC for kidnapping or abducting a child with intending to steal from the person. For the application of the section 369 of the IPC, the child must be ఎంత ఉండాలి ఆ చైల్డ్ ఏజ్? ఓకేనా? 369లో కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ది అక్కడ స్టీల్ చేసిన పర్సన్ది కాదు, ఏ చైల్డ్ని చేస్తున్నారు ఆ చైల్డ్ ఏజ్ ఎంత ఉండాలి అంటే ఏజ్ ఆఫ్ 10 years. ఇక్కడ అండర్ ది ఏజ్ ఆఫ్ 10 years. 3 ఈజ్ ది ఆప్షన్. రైట్ ఆన్సర్. Arrange the following legislation in the chronological order of their enactment. Enactment chronological orderలో పెట్టండి. ఇది chronological ఆర్డర్స్ అనేసి చాలాసారి అంటున్నారు. ఒకవేళ మనకు ఈ ఇయర్స్ మాకు తెలిసి ఉంటే మేము ఆల్మోస్ట్ 10 ఆన్సర్స్ రైట్ చేయొచ్చు. ఓకేనా? మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అవి తెలిసి ఉండాలి. రైట్ ఆఫ్ ఎ పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అది తెలిసాలి. ప్రొటెక్షన్ ఆఫ్ ఎ విమెన్ ఫ్రమ్ ఎ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అది తెలిసి ఉండాలి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అది తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకు ఈ 4 యాక్ట్స్ నుంచి మనకు ఎక్కువ తెలిసినది ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఏ విమెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెలుసు మనకు. ఎప్పుడు వచ్చిందో 2000 ఎప్పుడు వచ్చింది 2006లో వచ్చింది ఈ యాక్ట్. 2006లో వచ్చింది. అదే ఇంకొకటి దొరికితే మేము దీనికి క్రోనలాజికల్ ఆర్డర్గా ఫిట్ చేయొచ్చు. ఎలా ఫిట్ చేద్దాం? ఫస్ట్ వచ్చింది సి 2006లో, తర్వాత వచ్చింది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ అని ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, తర్వాత మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి రైట్స్ ఆఫ్ ఎ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ ఈజ్ సి 3. D 3 is the option. C, D, A, B is the right answer. Chronological order.
arrange in a chronological order the following fundamental duties as appearing in a constitution of India. Fundamental duties ఏముంది క్రోనలాజికల్ ఆర్డర్గా చెప్పండి అనేసి ఉంది. క్రోనలాజికల్ ఇది ఫండమెంటల్ డ్యూటీస్ చూస్తే ఎక్కడ చూడాలి మేము ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంది. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఒక తర్వాత ఒక అరేంజ్ చేసి ఉంది. అది ఏముంది ఒకసారి మీరు చదువుకోండి, ఆన్సర్ మీకు ఈజీగా దొరికేస్తుంది. ఇక్కడ నేను చెప్పేస్తే ఆన్సర్ ఈజ్ 4th one. డి వచ్చింది ఫస్ట్, టు డిఫైన్ ది కంట్రీ అండ్ ది రెండర్స్ ఆఫ్ ఎ నేషనల్ సర్వీస్. ఓకే, తర్వాత బి ద వాల్యూ అండ్ ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్స్ కల్చర్. తర్వాత సి ఆప్షన్లోనే లేదు. ఏ తర్వాత సేఫ్ గార్డ్స్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ ది అబ్జ్యూరీ వైలెన్స్. 28. ఇవాళ మేము ఓన్లీ 50 క్వశ్చన్స్ చేద్దాం బికాస్ ఇట్స్ టేక్ మోర్ టైం. ఓకేనా, పార్ట్స్లో చేద్దాం. ఇవాళ ఈ పార్ట్ ఒకటి చేసేస్తే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 50 తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఓకేనా, మ్యాచ్ ది లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. కాన్సెప్ట్ అండ్ సెక్షన్ ఆఫ్ ఎ రిలవెంట్ యాక్ట్. ఓకేనా, అన్పేడ్ సెల్లర్ ఎక్కడుంది? అన్పేడ్ సెల్లర్ అంటే సెక్షన్ 45 ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. కేవేట్ ఎంటర్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్ వచ్చేసరికి ఎక్కడుంది? 1లో సెక్షన్ 16 ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. తర్వాత మైనర్ అడ్మిటెడ్ టు బెనిఫిట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్, సెక్షన్ 30 ఆఫ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ 69, సెక్షన్ 69 ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఈ సెక్షన్స్ మనకు తెలిసి ఉంటే మేము రాయగలుగుతాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఈజ్ 1, ఏ ఈజ్ 2, బి ఈజ్ 1, సి ఈజ్ 3 అండ్ డి ఈజ్ 4. 30. How many independent judges compose the International Court of Justice? ICJలో ఎన్ని జడ్జెస్ ఉండాలి? అంతేనా క్వశ్చన్? 15 జడ్జెస్. మేము ఇది పీజీలో కూడా చదివాం. ఇది అన్నీ వచ్చినాయి అంటే ఈ క్వశ్చన్స్ మనకు పీజీ లెవెల్ నుంచే వస్తాయి. మేము పీజీలో ఏమేమి చదివాం ఎల్ఎల్ఎంలో అవే క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి. Marriage of a Hindu man with a biological sister of his adopted sister is void. Valid, voidable or illegal? చెప్పండి ఆన్సర్ ఒకవేళ మీకు తెలిస్తే. Is completely void. Answer is 1. 31 is 1. In which year limited liability partnership rule of Third Amendment come up? Limited liability partnership rule Third Amendment ఎప్పుడు వచ్చింది అనేసి క్వశ్చన్. ఓకే, 2023లో వచ్చింది. In which year WIPO treaty of international property, genetic resources and the associated traditional knowledge has been adopted? ఎప్పుడు అడాప్టెడ్ చేశారు? ఈజ్ 2024, రీసెంట్గానే అయింది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ judicial decision are relating to the environmental impact assessment and environmental clearance?
Industries India Limited versus the Union of India is A option. Australian Industries. Steel Steel Industry. 34. ఏ ఉంది తర్వాత సి Kumal versus states of Haryana and others, and Orissa Mining Corporation Limited versus MOEF. MOF. A, B, D. Only the option A, C, D. His answer is 1. First one is answer is 1. Which one of the judicial decision అనేసి ACDలో ఉంది ఓకేనా. According to the Section 6 of a Environmental Protection Act 1986, which one of the following authority, sorry guys for a disturbance, 35 చూద్దాం. According to the Section 6 of the Environmental Protection Act 1986, which one of the following authorities has power to make the rules to regulate the environmental pollution? ఆన్సర్ చెప్పండి. ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే లేకపోతే చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే కూడా ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని ఆన్సర్స్ని మార్క్ చేస్తూ ఉండండి ఓకేనా. ఇక్కడ 35ది ఆన్సర్ వచ్చేసి ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Which one of the following is undefined in the International Convention on the protection of the rights of all the migrant workers and members of their family 1950? ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి మనకు అన్ఆర్గనైజ్డ్ వర్కర్. ఆప్షన్ is 2, unorganized worker is the answer. Match the list 1 and the list 2. ఆర్టికల్స్ని మ్యాచ్ చేయాలి, జ్యుడిషియల్ డిసిషన్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఓకేనా. ఇక్కడ మనకు ఏమేమి తెలిసి ఉండాలి, శ్రీ శ్రీనివాస థ్రెట్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ NT. శ్రీ శ్రీనివాస అనేసి వచ్చేసరికి మనకు ఏముంటుంది అంటే ఇక్కడ ఆప్షన్లో ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనేసి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ 3. KA Abbas versus Union of India is 4. సెన్సర్షిప్ గురించి మాట్లాడుతుంది. సెల్వి వర్సెస్ స్టేట్స్ ఆఫ్ కర్ణాటక వచ్చేసరికి ఆర్టికల్ 20 క్లాస్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది. రూరల్ లెజిస్లేషన్ అండ్ ది ఎంటైటిల్మెంట్ వర్సెస్ స్టేట్స్ ఆఫ్ యూపీ వచ్చేసరికి మనకు రైట్స్ టు ఎన్వైర్మెంట్ గురించి మాట్లాడుతుంది. సీరియల్ నంబర్ ఈస్ 2 ఈజ్ ది ఆన్సర్. First one is to Abbas versus censorship. Selvi versus states is rural development is this. Answer are this. Contributory negligence is an offense. 28. Contributory is an negligence అనేసి దేనికి అంటారు, ఏం offense?
డిఫెన్స్ గురించి. ఈజ్ అండ్ డిఫెన్స్, కాంట్రిబ్యూటరీ, నెగ్లిజెన్స్ ఈజ్ డిఫెన్స్. Which one of the following offense is a punishable in all the four stages of a crime? A offense crime కి పనిషబుల్ ఉంది. స్టేజెస్ ఆఫ్ క్రైమ్ తెలుసు కదా మీకు. అటెంప్ట్, కమిట్, ఇంటెన్షన్, ప్రిపరేషన్, అటెంప్ట్ అండ్ కమిట్. ఈ 4 స్టేజెస్ ఉంటాయి. ఓకేనా. 4 స్టేజెస్లో ఇంటెన్షన్, ప్రిపరేషన్, and commission. Attempt and commission. Commission is a last 4th step. ఇది వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ కూడా. రేప్లో ఇంటెన్షన్, ప్రిపరేషన్ అవి ఏముండయి. కానీ డకేటీలో ఒకవేళ ఇంటెన్షన్ వచ్చి ప్రిపరేషన్ చేస్తే కూడా ఇక్కడ పనిషబుల్. ఓకేనా. ఆప్షన్ ఈజ్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇంకా దీంతో పాటు వేజింగ్ వార్ ఎగెనెస్ట్ ది గవర్నమెంట్ కూడా ఉంది. అది కూడా 4 స్టేజెస్లో కూడా పనిష్మెంట్ ఉంటుంది, ఏ స్టేజ్ చేసినా కూడా. ఓకేనా. ఇప్పుడు మేము 39 క్వశ్చన్స్ చూసాము అండి. తర్వాత లాస్ట్ ఇంకా 40 to 100 క్వశ్చన్స్ తర్వాత వీడియోలో చేద్దాం. ఇప్పుడు వరకు చాలా లేట్ అయిపోయింది. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్కి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మిగిలిన క్వశ్చన్స్ కూడా రీడ్ చేద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. All the best for your exam. Thanks for watching.